హలో. హాయ్ మౌనిక, హాయ్ హాయ్. ఎవరు? ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. మీరు? నేను మునికంట. మణికంఠ గారు, ఎవరు కాల్ చేసినా నేను ఊరికే మణికంఠ మణికంఠ అనే అనేస్తున్నాను ఈ మధ్య ఏంటో. అలా మైండ్ లో ఫీల్ అయిపోయి ఉంటది నా పేరు. ఆ అలా మీ అవును మైండ్ లో ఫీల్ అయిపోయి అవును ఉంటది. అవును కరెక్టే చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కసారి అప్పారావు గారు ఫోన్ చేస్తారు. ఆయనకి అప్పారావు గారు అన్న పేరు చెప్పకుండా గుళ్ళో మోగుతుంది గంట, ఇప్పుడు నాతో మాట్లాడేది మణికంఠ అనేస్తున్నాను అనమాట. ఎవరండి మణికంఠ అంటున్నారు, నా పేరు అప్పారావు అయితేని అన్నారు ఆయన. సో థ్యాంక్స్ అండి. అంతలా మీరు ఫీడ్ అయిపోయారనమాట. ఎవరు కాల్ చేసినా నేను మీ పేరే చెప్పేస్తున్నానంటే చూసారా అసలు అలా దీనికి. కనెక్ట్ అయిపోయా మీకు. ఆహా, మరి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మరి? వెళ్ళిపోలేదండి, బాగానే ఉన్నాం. హెల్త్ గురించే ఇప్పుడు నేను మాట్లాడినా. మీ కాల్కి ముందు విన్నారా? లేదు, మాకు రాదుగా. ఎందుకు? యూట్యూబ్ లో వచ్చిద్దా? ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ లో వస్తుంది, మీరు చూడండి లైవ్. సరే సరే. స్టూడియో 1+ అని యూట్యూబ్ లో టైప్ చేయండి. మన వీడియోస్ మనం మాట్లాడినవన్నీ కూడా అప్లోడ్ ఇప్పటికిప్పుడు రావు, ఒక 1 డే తర్వాత వస్తుంది. ఓకేనా? లైవ్ రాదా? లైవ్ రాదు, లైవ్ ఛానల్లోనే చూడాలి. అంటే రేపు అప్లోడ్ అవుద్ది అనమాట 1 డే తర్వాత. లైవ్ కూడా పెడితే బాగుంటుంది అంట యూట్యూబ్. తీసుకుందాం, ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కదా మనము, మన హైయర్ అథారిటీస్ కి కూడా చెప్దాము. అండ్ సో హెల్త్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏమైంది మీకు? మాకు బాగానే ఉందండి. అంటే 2 years కొద్దిగా చిన్న యాక్సిడెంట్ అయింది. ఓకే. సో అదొక్కటే కాదండి, ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఏది పడితే అది రెస్టారెంట్ లోంచి ఆర్డర్ పెట్టేయకండి. ఈ మధ్య మనం చూస్తున్నాము కాక్రోచెస్ రావడం, బల్లులు తిరగడం అని, హైజీన్ గా లేదని. మనం చూడము కిచెన్ ఎలా ఉందో ఏంటో. ఒక చిన్న బొద్దింక పడినా కూడా ఫుడ్ లో వాళ్ళు తీసి పడేస్తారు. మనం అంటే మొత్తం ఫుడ్ అంతా పడేస్తాము, వాళ్ళు అలా కాదు. బొద్దింక ఉన్న ప్లేస్ లో అది మాత్రం తీసేసి మిగతా అన్ని జనాలకే కదా అని వేసేస్తారు. అది ఇంటి ఫుడ్ అండి, బయట ఫుడ్ అసలు ఇంటి ఫుడ్డే సేఫ్. ఎంత మనకి బద్ధకం అనిపించినా కూడా కొంచెం ఏదో ఒకటి పెరుగన్నమో పచ్చడన్నమో కొంచెం ఏదైనా ఫ్రైయో పులుసో ఏదో ఒకటి పెట్టుకొని తినేయాలి. ఇది బెటర్ లైఫ్ కి. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఈ మ్యాగీలు, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఉంటాయి, మ్యాగీస్, ఇంకా ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి. కొందరు డీప్ ఫ్రై చేసుకొని తినేస్తున్నారు. ఇవన్నీ చేసే బదులు హ్యాపీగా వెజిటేబుల్స్ ని బాయిల్ చేసుకొని తినండి, అది మంచిది హెల్త్ కి. అది చేయడం కష్టం అనుకోండి, అప్పుడప్పుడైనా ఉండాలి కదా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం. మేము నాన్ వెజ్ కూడా బాగా అయితే 10 days కి లేకపోతే 15 days కి అలా తీసుకుంటాం, కానీ ఎక్కువ తీసుకోమది. ఓకే. సో ఇదంతా వదిలే పక్కన పెట్టండి. ఇంకేంటి విశేషాలు? లైఫ్ ఎలా ఉంది మరి? ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు? ఏంటి? లేదు, ఎక్కడికి లేదండి, అంత బాగానే ఉంది. పండగకి ఎక్కడికి వెళ్ళలేదా? పండగ ఎక్కడికి లేదు, ఇక్కడే. అవును, ఇంతకు మీ బర్త్డే ఎప్పుడు? నాకు ఇంకా టైం ఉందండి, ఇంకా 7 months ఉంది. అయ్యయ్యో, మీకు ఏదైనా గిఫ్ట్ పంపిద్దాం అనుకున్నానే. అది August 4th. అవునా? సరే మణికంఠ గారు, ఇప్పుడు మీ ఒక విషయం, ఈ రోజు మా మేనకోడలది పుట్టినరోజు అంటే నిత్యశ్రీ. బర్త్డే పేరు చెప్పండి. నిత్యశ్రీయా? నిత్యశ్రీ. ఓకే నిత్యశ్రీ, నీకు మణికంఠ గారి తరఫున, నా తరఫున స్పెషల్ బర్త్డే విషెస్. ఓకే, థ్యాంక్ యూ. మీరేమి చెప్తున్నారు? నాదే మీరు చెప్తుంటే నేను ఆపాను కదా మధ్యలో. అదా? ఓకే. సో మీ కళల రాకుమారి ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు? నాకు ఎలాగున్నా పర్లేదండి, వస్తే మంచిగా తీసుకుంటే సరిపోతుంది. పెళ్లి కాలేదు కదా మీకు? అయిందా కాలేదా? లేదు లేదు. అదే ఎలా అంటే ఒక డ్రీమ్ ఉంటది కదా ప్రతి ఒక్కరికి. ఒక్కొక్క అమ్మాయిని బయట చూసినప్పుడు, ఎక్కడైనా బస్ స్టాప్ లోనో, రెస్టారెంట్ లోనో, జిమ్ లోనో, కంపెనీలో ఎక్కడైనా పనిచేసే దగ్గర చూస్తే, ఈ అమ్మాయి మన లైఫ్ లో వస్తే, గుళ్ళో చూస్తే, ఆబ్వియస్లీ గుళ్ళో ఎక్కువగా ట్రెడిషనల్ లో వస్తారు అమ్మాయిలు. ఇలాంటి అమ్మాయి మనకు వైఫ్ గా వస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరైనా సరే మగవాళ్ళైనా అమ్మాయిలైనా చూడంగానే ది ఫస్ట్ ఇంప్రెషన్ అనుకుంటారు, కానీ వాళ్ళ మనస్తత్వాలు అనేవి కొన్ని విధాలుగా వేరే ఉంటాయి. ఇప్పుడు చూడంగానే మన కళ్ళల్లో పడేటంటే రంగు. ఇప్పుడు దీనికి నేను ఇంకో మాట చెప్పనా?
ఇప్పుడు చాలా మంది చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుంటారు. చిన్న ఏజ్ అంటే 21, 22 టీనేజ్ దాటిన తర్వాత. లవ్ మ్యారేజ్, అవును. అరేంజ్ మ్యారేజ్ ఏదైనా అవ్వచ్చు. తర్వాత వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత లైక్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు మారిపోతారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా మారిపోతుంది. ఒకేలా నేను బిహేవ్ అదే చెయ్యరు. చెప్తానుకున్నా హ్మ్? నేను అదే చెప్తానుకున్నా వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోయింది. ఆ! అది. ఎందుకంటే వాళ్ళు కుటుంబంలో విషయాలు కానీ బయట విషయాలు కానీ అప్పుడప్పుడు అవగాహన తెలుసుకుంటూ తెలుసుకుంటారు. మారుతూ ఉంటారు. హ్మ్. అది. వ్యక్తులు ఒకలాగున్నా డిఫరెంట్ స్టైల్స్ వాళ్ళు చూసినప్పుడైనా సరే, బయట వ్యక్తులు చూసినా సరే, కుటుంబాలు చూసినా సరే, వాళ్ళ మైండ్ అనేది చిన్న పురుగానే తిరుగుతా ఉంటది. ఎనీవేస్ ఆలోచన మార్చేసింది. ఓకే. ఎనీవేస్ ఎలాగున్నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకునే వాళ్ళు ఉంటేనే బాగుంటుంది ఎవరికైనా. తప్పకుండా ఇవాళ రేపు అమ్మాయిలందరూ చాలా మెచ్యూర్డ్ గానే ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే కంఫర్ట్ గానే ఉంటున్నారు. ఇది వరకు లాగా అత్తయ్యలు టార్చర్ చేయడము, కోడళ్ళు పాసిపోయిన అన్నాలు అలాంటివి చేసి సినిమాల్లో చూస్తుంటాం. బయట ఇలాంటివి లేవు ఇప్పుడు. అలాంటివి అంటే 100లో ఒక 10 ఉంటాయండి. 90% అలా ఉంటారు. ఇప్పుడు అందరు మారిపోయారు. సొసైటీ అంతా కొంచెం చేంజెస్ వస్తున్నాయి. అందరు బాగున్నారు. మీకు కూడా మీ లైఫ్ లో మంచి వైఫ్ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. మణికంఠ గారు. హలో, హాయ్. ఉన్నారా? మీ పేరు? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి గారు, టీవీ వాల్యూమ్ ప్లీజ్ మ్యూట్ లో పెట్టరా? పెట్టానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి సెంటర్ నుంచి ఐశ్వర్య రాయ్ ఫోన్ చేసిందంట. సరే, వరలక్ష్మి ఏం చేస్తుంటావు ఇంతకి? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటే ఎన్నో రకాల వంటలు ట్రై చేస్తూ ఉంటారు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసి, సోషల్ మీడియా. అవునండి, నేను మార్నింగ్ లేసి మా పిల్లలకి క్యారేజ్ పెట్టి రకరకాల వంటలు తర్వాత ట్రై చేస్తూ ఉంటాను. ఎలాంటి స్వీట్సా, హాటా? నాకైతే స్వీట్ ఇష్టం అండి. నేనైతే స్వీట్ తయారు చేసుకుంటాను. మీరే స్వీట్ లా ఉన్నారు. మీకు స్వీట్లు ఎందుకంటే తయారు చేస్తారు? హాట్ ఏమైనా తయారు చేయొచ్చు కదా. లవ్ యూ అండి. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. మీ వారాలు అన్నారు ఎప్పుడైనా? మా వారు రోజు అంటారండి. నాకు తెలుసు, నాకు 6th సెన్స్ పనిచేస్తుంది. మీ వారు మిమ్మల్ని స్వీట్ అని అంటారు కదా. మీరు అంత క్యూట్ గా స్వీట్ గా మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు మా వారు బర్త్డే చెప్పండి. బాబా ఏమన్నా సింక్ లో ఉన్నారా? మీ వారి పేరు చెప్పండి. మా వారి పేరు చిరంజీవి అండి. అబ్బా, పేరు తగ్గినట్టే ఉంది. ఎనీవేస్, చిరంజీవి గారు, మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ వరలక్ష్మి గారు. అండ్ నా తరఫున కూడా ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వరలక్ష్మి గారు మీ లైఫ్ లోకి రావడం చాలా అదృష్టం. అంతేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. హలో, హాయ్. మేడం ఎలా ఉంది? బాగున్నా. నేను అడగలేదు మిమ్మల్ని ఎలా ఉన్నారని. మీరే ఎలా ఉన్నారు, బాగున్నానని చెప్పేస్తున్నారు. అడిగారేమో అనుకున్నారా? ఎనీవేస్, ఎలా ఉన్నారు? మీ పేరు? రింకువా? ఏంటి అర్థం కాలేదు. ఓవర్లాప్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. మీ పేరు రింకువా? ఓకే. సంక్రాంతికి ఏంటి ఏదో అన్నారు? సంక్రాంతికి స్పెషల్ ఏం చేసుకుర్రు అంటున్నా. చూడలేదా మీరు ఛానల్లో మేము ఎలా సెలబ్రేషన్స్ అన్ని ఎలా చేసామో? స్టూడియో 1, స్టూడియో ఇవాళ. అవునా? సో ఇంట్లో అయితే మామూలుగానే చెప్తున్నా. ఇంట్లో అయితే మామూలుగానే సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ మేము మన ఛానల్లో చేసిన హడావిడి అయితే మామూలుగా లేదు. 3 days 3 ఎపిసోడ్స్ కుమ్మేశాము. స్టూడియో 1 లో 3 days భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 days కూడా బాగా చేసాం. చెప్పండి. సొంతం మూవీ చేస్తారా? చూడలేను అసలు. శంఖం మూవీయా? సొంతం మూవీ. సరే, ట్రై చేస్తాం. గానీ నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు ఇంతకీ రింకు? నిజామాబాద్ మేడం. నిజామాబాద్. ఓకే, లోకలే, అర్థమైంది. ఏం చేస్తుంటావు? ఏం లేదు, ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి. 10th. జాబ్ వస్తుంది. ఏం ఎగ్జామ్స్? ఓపెన్ 10th మేడం. ఆహా, ఓకే. సో ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చావా? నేను హాస్టల్లో చదువుకున్నా అంతే.
యోగేశ్వర ఫౌండేషన్. ఓకే ఓకే, రాలేదా అయితే హైదరాబాద్ ఎప్పుడు? హైదరాబాద్ వచ్చిన హాస్టల్లో ఉన్నా నేను. హైదరాబాద్ లో హాస్టల్లో ఉన్నా. ఆహా, చిన్నప్పుడు. ఎన్ని ఇయర్స్ ఉన్నావు? ఉండైంది ఒక 2 రోజులు ఉన్నా. ఎలా ఉండైంది నచ్చింది? కాల్చి హైదరాబాద్ నచ్చిందా, నిజామాబాదే బాగుందా చెప్పు? ఇక్కడే బాగుంది. ఎవరు ఊరు వాళ్ళకి అక్కడ ఇష్టమే నాకు మరి. ఇష్టం ఉంటాయని ఉండబుద్ధి కాదు. ఎక్కడ నిజామాబాద్ లో బాగుందా? ఇక్కడనే నాకు పల్లెటూరు అంటే ఎక్కువ ఇష్టం. ఎవరు ఊరు వాళ్ళకి, ఎవరి సొంత ఊర్లు వాళ్ళకి నచ్చుతుందిలే గాని తప్పులేదు. మీరెవడు మీరు? ఆ మీరు ఎక్కడ? ఊరు ఎక్కడ? మాది ఇక్కడే హైదరాబాదే, లోకల్, మనం కూడా పక్కా. మాకైతే ఇదే ఇష్టం. నాకు నిజామాబాద్. ఆహా, ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ. పల్లెటూరు అంటే నాకు ఎక్కువ ఇష్టం. పల్లెటూరు పల్లెటూరు ఇంకా ఇష్టమా? నాకు అందరికి ఇష్టమే పల్లెటూరు. ఇవాళ రేపు అందరూ పల్లెటూరు వచ్చిరా మేడం? పల్లెటూరు. పల్లెటూరే. పల్లెటూరు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉందిలే, ఖమ్మం. అది పల్లెటూరు అంటే బల్గం మూవీ చూసిరా మీరు? తెలంగాణ. బలగమా? బల్గం మూవీ అది పల్లెటూరే. అవును తెలుసు, ఆ మాత్రం చూస్తాను తెలియకుండా ఉన్నానా? ఓకే, బాగా చదువుకో. ఎగ్జామ్స్ ఏదో అన్నావు కదా, గ్రూప్ ఎగ్జామ్స్, అది బాగా రాయి. ఈసారైనా నువ్వు ఎగ్జామ్ బాగా రాసి జాబ్ కొట్టాలని ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రింకు. బాయ్. హలో హలో హాయ్. హాయ్. నేను హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో. మీరు చిలకనా? ఏంది మరి వాయిస్ బాగుందని హలో అన్నా, మళ్ళీ హాయ్ అనగానే హాయ్ అన్నా. మరి నేను లవ్ యూ అంటే మళ్ళీ మీరు బాగున్నారా? లవ్ యూ అంటారా ఏంటి కొంపదీసి? ఏమో మరి చెప్పలేను కదా. ఓ అవును, వచ్చింది కాల్ చూస్తే ఆ. కనెక్ట్ అయిపోదని చేస్తా. ఓ కనెక్ట్ అయింది. నిజం చెప్పండి, టీవీలో నన్ను చూసి చేశారు కదా, అమ్మ ఏదో బాగుంది మాట్లాడదాము అని. అలా ఏం లేదు. మనసులో మాట చెప్పొచ్చు, నాకు అన్ని అర్థమైపోయింది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాను. ఇప్పుడే ఖమ్మం గురించి మాట్లాడాను నేను. విన్నారో లేదో? అవును, మీరు మాట్లాడుతున్నారు ఇంకా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఖమ్మమే, వెళ్ళాను నేను అని చెప్పి అంటున్నా లాస్ట్ కాలర్ కి. అవును, ఇప్పుడే మాట్లాడుతున్నారు చూసా. అందుకే ఖమ్మం ఉన్నారని వెంటనే కాల్ చేశా. అబ్బా అబ్బా అబ్బా, ఇది అసలు నమ్మశక్యంగా లేదు. ఇది ఖమ్మంలో ఏ ఊరు? డోర్నకల్. ఏ తెలుసు నాకు. నీకు మంచుకొండ ఐడియా ఉందా? ఖమ్మం అవునా? ఐడియా ఉందా లేదా? అవును, బాగుంది. మీ టాటూ అది ఏంటది? టాటూయేనా? బాగున్నారు, చాలా చూసుకున్నారు. థ్యాంక్ యూ. సో నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు. అడగండి. ఖమ్మంలో మంచుకొండ తెలుసా? ఖమ్మంలో మంచుకొండ తెలుసు. ఎక్కడ అది? అవునా? టీవీ చూస్తున్నారు మీరు, నాకు అర్థమైంది. టీవీ చూస్తే మాత్రం కాల్ కట్ అయిపోతుంది మరి కన్ఫ్యూజన్ లో. నేను బయటకు వచ్చేసా. అసలు మీ పేరు చెప్పారా మీరు? నా పేరు ఆదం పఠాన్. ఏమది? ఆదం పఠాన్. ఆదం పఠాన్. కొత్తగా ఉందే, బాదం కి ఆపోజిట్ ఆదం లాగా. బాదం కి ఆపోజిట్ కాదు, ఆదం కి ఆపోజిట్ బాదం. బాగా మాట్లాడుతున్నారు మీరు. కానీ ఏం చేస్తుంటారు ఇంతకీ? నేను బిజినెస్. ఏ వావ్, వాట్ బిజినెస్ యా? నేను లారీ. లారీయా? లారీ. ఓకే. సో మీ లారీ వాళ్ళని నైట్ చూస్తేనే భయం అవుతుంది నాకు. ఎందుకు? ఎందుకంటే మేము ఎక్కడైనా ట్రావెలింగ్ చేయాలి నైట్ పూట జర్నీస్ కి అని అంటే, ఓ హారన్ కొడతారు కదా బాబోయ్, దెబ్బకి పడుకున్న వాళ్ళు కూడా లేచిపోవాలి. నేను కాదు, మేము ఓనర్స్, మా కింద డ్రైవర్స్ ఉంటారు. ఆ డ్రైవర్స్ గురించి నేను మాట్లాడేది, ఓనర్స్ గురించి కాదు. డ్రైవర్స్ గుడ్ బాయ్స్ అందరూ. ఎందుకు ఈసారి హారన్ కొంచెం మెల్లిగా కొట్టమని చెప్పండి. పడుకున్నట్టు మ్యూజిక్ వస్తుంది అది. అవునా? మార్పిస్తావు, కొత్తది మార్పిస్తా. అది నాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పండి ఈసారి. మేము ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలన్నా, ఖమ్మం వెళ్ళాలన్నా, నైట్ జర్నీ చేసినప్పుడు అమ్మో చెవులు పోతున్నాయి. పాటలు పెట్టుకున్నా కూడా మీ ఈ లారీ సౌండ్స్ అయితే మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. మరి మా లారీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు కదా. అయ్యో, వాళ్ళు మంచోళ్ళే కాదని అనట్లేదు. వాళ్ళు లోడ్ తీసుకెళ్తున్నారంటే మనవే కదా, మనకు కావాల్సిన సరుకులే కదా. అవును, మీకు మేకప్ కిట్ వచ్చేది కూడా మా గుంటూరు హిందుస్థాన్ లివర్ నుంచి. మేము మేకప్ చేయలేండి, దాని గురించి ఎందుకు మాట్లాడి. ఉందండి. ఎనీవేస్, సో ఆదం గారు చాలా హ్యాపీ అనిపించింది మీతో మాట్లాడడం. నెక్స్ట్ లైవ్ కి కూడా కాల్